వెల్కమ్ టు వైకే న్యూస్. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా వైకే టీవీ నిర్వహిస్తున్న బీసీ గళం కార్యక్రమంలో పాల్గొనడానికి, తన బీసీ గళం వినిపించడానికి మనతో పాటు ఎరపతినేని రమణారావు గారు, నాగవంశం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. సార్, ఈరోజు మనం జ్యోతిరావు పూలే జన్మదినం జరుపుకుంటాం. వారి గురించి ఒక రెండు మాటలు. భారతదేశంలో బలహీన వర్గాలని వెలుగుచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు, ఎస్సీ వర్గాలు 143 కులాలు కూడా మరి వారికి నివాళులర్పించడం మంచిదిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున వారికి రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా మరి 40 మంది చైర్మన్స్ అందరం కూడా శృతి వనానికి స్థలం కావాలని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. దానిపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దాన్ని అతి తొందరలోనే శంకుస్థాపన చేసి మరి దాన్ని పనులు కూడా ప్రారంభిస్తాం. ఇటువంటి మహాత్ముడికి మరి బీసీలకు భారతదేశంలో వెలుగునిచ్చినటువంటి మహాత్ముడికి మరి అన్ని విధాల మరి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు నడిపినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తాం. బలహీన వర్గాలకి మేలు చేసే విధంగా ఆ రోజున వారు చేసినటువంటి సేవలు ఈ రోజుకి కూడా మరి గుర్తుండే ఉంటాయి. మరి ఇటువంటి మహనీయుడికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అన్నది మాకు బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. సరిగ్గా కులం గురించి, కుల వృత్తి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, నేపథ్యం సంక్షిప్తంగా చెప్తారు సార్? నాగవంశ కుల కార్పొరేషన్ గా చైర్మన్ అయిన తర్వాత మా వాళ్ళందరం కూడా కలుస్తా ఉన్నాం. రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ఉండేవారు. ఈ రోజున విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 6 లక్షల జనాభా కలిగినటువంటి మేము పూర్తి స్థాయిలో విలేజ్ల్లో వ్యవసాయం కూలీలుగా ఉన్నాం. మేము పట్టణాల్లోకి వచ్చేటప్పటికి మరి చిన్న చిన్న చిరుద్యోగులుగా, ఆటో కార్మికులుగా, మోటా కార్మికులుగా జీవనం సాగిస్తున్నటువంటి మాకు మరి ఈ రోజున గుర్తించి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజున చైర్మన్ ఇవ్వడం జరిగింది. దానికి అన్ని విధాల మరి సహకారం కూడా చేస్తామని చెప్పేసి కూడా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా చంద్రబాబు గారు అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మీ సామాజిక వర్గంలో విద్యా, వైద్యం, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? పూర్తి స్థాయిలో ఒక 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో కొద్దిగా బెటర్ గా ఉంది తప్ప మాకు విద్యాపరంగా పూర్తిగా వెనకబడినటువంటి వర్గంగా మేము ఉన్నాం. అలానే ఆర్థికంగా కూడా చాలా అట్టడుగులో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం అడుగున ఉంటుంది. దీనిపైన మా వాళ్ళందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, పిల్లలను చదివించండి, విద్యాబుద్ధులు నేర్పితే వారి ద్వారా ఆ కుటుంబం మరి పైకి వస్తుంది, వెలుగునిస్తుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దానిపైన ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు తీసుకుని వచ్చి పని చేసి తినేవాళ్ళు మరి ఎక్కువ, వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ. ఎవరో కొంతమంది మరి అభివృద్ధి చెందినా సరే వారి ఫ్యామిలీ వరకే చూసుకుంటున్నారు తప్ప ఆ కులానికి, ఆ కులంలో ఉన్నటువంటి జాతి మనుషులకు సహాయం చేయడం అన్నది మా జాతిలో తక్కువ. ప్రధానంగా ఏంటంటే రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం మేము. విజయవాడ నగరంలో మరి పార్టీలో ఉన్నట్టు మాకు 5 సార్లు కార్పొరేటర్ గా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈ రోజున చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మాలాంటి వాళ్ళు కొద్ది మంది, ఒక 15 మంది 20 మంది ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో అందరూ కూడా నిరుద్యోగులుగా, విద్య లేనటువంటి విధానంతో మరి ఆర్థికంగా మరి బలపడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక మా వాళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే పూర్తి స్థాయిలో మన బిడ్డలందరం కూడా చదివించండి. ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సంక్షేమ నిధులు అవన్నీ కూడా వారందరినీ కూడా వచ్చేటట్టు జిల్లాల వైజ్గా, గ్రామాల మండల వైజ్గా, డివిజన్ వైజ్గా వచ్చే దానికోసం మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. ఆదరణ 1, ఆదరణ 3 కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆదరణ 3 ఇస్తారు. 1, 2 ఇచ్చారు కనుక రేపు 3 ఇస్తారు. దాంట్లో కూడా సబ్సిడీతో ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో ₹1,00,000 అయితే 10,000 కట్టాలి, 50,000 ఇస్తే 5,000 కట్టాలి. తద్వారా వాటి ద్వారా మరి పనిముట్లు ఇస్తారు ప్రభుత్వం. అలానే బ్యాంకులకు కూడా లింకేజ్ రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా యువ నాయకులు లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగడం జరుగుతూ ఉంది. అలా ఇస్తే దాని ద్వారా కొంత ఉపాధి వస్తూ ఆ ఉపాధి ద్వారా 10 మంది పోగయ్యి ఒక పరిశ్రమ లాగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే దాని ద్వారా వాళ్ళ జీవనం సాగిస్తూ వాళ్ళ బిడ్డల్ని మరి చదివించుకుంటారని చెప్పి, అలానే అన్ని కూడా ఉన్నటువంటి జిల్లాల వైజ్గా నేను అప్పీల్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వారికి మెరుగైనటువంటిది ప్రభుత్వం పరంగా, అలాగే సంఘాల తరపు నుంచి, అలానే కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు కూడా మేము ఆదుకునే దానికి కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. రేపు 12వ తారీఖున భీమిలి నియోజకవర్గంలో
గంటా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో, అక్కడ ఉన్న లోకల్ పెద్దలతో నాయకత్వంలో 12వ తారీఖున కూడా కోర్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర కమిటీ కూడా వారు 6 సంవత్సరాలు అయింది, దాన్ని కూడా కొత్త కమిటీ వేసి గ్రామాలన్నీ కూడా తిరుగుతాం. ఆ గ్రామాల్లో తిరిగినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి మెరుగైనటువంటిది వాళ్ళ జీవనం కోసం మేము పాటుపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకోవాల్సిన చర్యలపైన చెప్పండి సార్. ఇప్పుడు పెన్షన్స్ అన్ని వస్తా ఉన్నాయి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పాం. అలానే తల్లికి వందనం అందరికీ వస్తా ఉంది. కొంతమందికి పర్సంటేజ్ మరి స్కూల్ అటెండెన్స్ పర్సంటేజ్ కానీ, లేకపోతే కొంత డ్రాప్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము అందరం ఏం చెప్తున్నామంటే, మీరు స్కూల్ అటెండెన్స్ కంపల్సరిగా ఉన్న వాళ్ళకి 75% ఉన్న వాళ్ళకే వస్తుంది కనుక మీరందరూ కూడా స్కూల్కి పంపించాలి, పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మా వంతు గత 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు కనుక ఈ రోజున మేము సైట్మెన్ గా ఉన్నాం కనుక మా బాధ్యతగా, ప్రభుత్వ బాధ్యతగా మేము అన్ని కూడా వారికి చేయటానికి వారందరినీ కూడా మేము ముందుంటాము. ప్రభుత్వం ఎక్కడికెక్కడ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిని కూడా కలుపుకొని వారి దగ్గరికి కూడా సమస్యలు తీసుకెళ్లి వారి సహకారం తీసుకొని, జిల్లా పెద్దల సహకారం తీసుకొని, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పెద్దల సహకారం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. బీసీ రక్షణ చట్టం, దాని అమలు, దాని గురించి ఒక సూచన చేయండి. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ముదిలోంచి వచ్చినటువంటిది ఆ బీసీ చట్టం. దానిపైన మరి 100% బీసీ చట్టం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే లోకేష్ బాబు గారు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది తప్పకుండా 26 కానీ లేదా 27 లోపు చట్టం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దాని ద్వారా బీసీలకు ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయనటువంటి పని ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి, బీసీలకు మేలు జరుగుతుందని చెప్పేసి, బీసీలకు రక్షణగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఓసీలుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి కింద స్థాయి వారిని అనగదొక్కే విధానానికి స్వస్తి పలుకుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక రానున్న 4 రోజుల్లో జనగణన జరగబోతోంది దేశవ్యాప్తంగా. దాంట్లో కులగణన గురించి ప్రధానంగా చేర్చాలంటారా? దాని గురించి ఏమంటారు? దాంట్లో కులగణన కూడా జరిగితే ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా మరి తెలుస్తుంది. మరి ఎందుకంటే రేపు రాబోయే పంచాయతీల్లో కానీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అది పనికొస్తుంది. పొలిటికల్ పార్టీలకి అది అవసరం కూడా ఉంటుంది. మా వాళ్ళందరూ కూడా చాలా మంది గ్రామాల్లో కులానికి కొంతమంది చెప్పుకోరు. మీ క్యాస్ట్ ఏంటంటే తెలియక మరి ఇతర క్యాస్ట్ ని కొన్ని పేర్లు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. మీ ద్వారా వైకేటీవీ ద్వారా నేను మా వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తా ఉంటానంటే, జనగణన జరిగేటప్పుడు, కులగణన జరిగేటప్పుడు తప్పకుండా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ పట్టణాల్లో కూడా మీరు కంపల్సరిగా ఏ కులంలో పుట్టితే ఆ కులం పేరు చెప్పకుండా ఉన్నదే బాగుంటుంది. దానిపైన ప్రభుత్వానికి కూడా ఒక ఈ కమ్యూనిటీ ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి వారి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువగా మరి చూపిస్తా ఉన్నారు. 2026 ఇప్పుడు మరి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఉన్నటువంటిది ఈ రోజు కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక కరెక్ట్ గా కులగణన చేస్తే ఎవరి పర్సెంటేజ్ ఎంత ఉంటుందో అన్నది కూడా మరి ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర లెక్కలు తేలితే తద్వారా ఆ పర్సెంటేజ్ పక్కన అభివృద్ధికి మరి బడ్జెట్ కేటాయిస్తారు. అభివృద్ధి ఫలాలు కూడా ఆ కులాలకి అందుతాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా రాజకీయ పరిస్థితి గురించి చెప్పండి. మీ సామాజిక వర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, పట్టణాలలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఉన్నారు తప్ప ఈ రోజున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా కూడా మా వాళ్ళు లేకపోవడం మా కులానికి మరి చాలా తీరని లోటు. మేము మా ముఖ్యమంత్రిగా అప్పుడు 2014లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చెప్పారు 2014 మేనిఫెస్టోలో. దానిపైన కూడా మేము మా బీసీ మంత్రులను కలిసి దీనిపైన కూడా మేము చాలా సార్లు నిర్ణయించుకున్నాం. మా జిల్లా నాయకత్వం ద్వారా ఈసారి రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా మరి 263 సీట్లు డీలిమిటేషన్ అవుతుందని చెప్పారు. అక్కడ ఎక్కడైతే బలంగా ఉన్నాం అక్కడ ఎమ్మెల్యేగా ఇస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తద్వారా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ గా ఇస్తే ఈ కులానికి కొద్దిగా పైకి వచ్చే దానికోసం, అక్కడ అభివృద్ధి చెందే దానికోసం కూడా పనికొస్తుందని చెప్పేసి కూడా నా అభిప్రాయం. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మా వాళ్ళందరికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు బిడ్డలను చదివించండి. తద్వారా మీ కుటుంబానికి బాధ్యతగా వాళ్ళు చూస్తారు, మీకు వెలుగు వస్తుంది, ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. ఆ పిల్లలు మంచి పొజిషన్ లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా మంచి పొజిషన్ లో ఉంటుంది కనుక మీరు తప్పకుండా బిడ్డలను చదివించాలి.
మరి చెడు మార్గాల్లో నడవకుండా మరి మంచి మార్గంలో నడవాలి కనుక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇప్పుడు 5 సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసి 4 సార్లు గెలిచి విజయవాడ నగరపాలక సంస్థలో ప్రో లీడర్ గా కన్వీనర్ గా ఈ రోజు చైర్మన్ గా ఉన్నాం కనుక మీరు కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పొలిటికల్ పార్టీల్లో యువత ముందుకొచ్చి మరి తిరిగితే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. వైకే టీవీ మేనేజ్మెంట్ వారికి అలాగే చేస్తున్నటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బీసీ గళంలో నమస్తే. పాల్గొన్నందుకు మీ అమూల్యమైన సలహాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది బీసీ గళంలో ఎరబోతు రమణారావు గారి అభిప్రాయం మనం తెలుసుకున్నాం. మరో బీసీ గళం కార్యక్రమంలో మరో నేతతో కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే న్యూస్. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.